మనం రీసెంట్‌గా మాస్టర్బేషన్ గురించి మాట్లాడుకున్నాం. టుడే లెట్ us డిస్కస్ ఎ క్లోజ్‌లీ రిలేటెడ్ టాపిక్. అది ఏంటి అని అంటే గిల్ట్ ఆఫ్టర్ మాస్టర్బేషన్. ఇది ఎవరిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము అని అంటే పీపుల్ హూ రిపీటెడ్లీ మాస్టర్బేట్, ఎక్సెసివ్ మాస్టర్బేషన్ చేసుకోవడం, లేకపోతే అదొక కంపల్షన్ లాగా అవ్వడం అండ్ రిపీటెడ్‌గా చేసే వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. లేదా ఇఫ్ యూ ఆర్ బాట్ అప్ ఇన్ ఎ స్ట్రిక్ట్ అప్బ్రింగింగ్, ఇది తప్పు తప్పు అని చిన్నప్పటి నుంచి వింటున్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. అది కాకుండా ఒక మోరల్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్న వాళ్ళలో వేర్ మీ మనసు ఒకటి అడుగుతోంది అండ్ మీ బాడీ ఇంకొకటి అడుగుతోంది అన్నప్పుడు కూడా మనం ఇది చూస్తూ ఉంటామనమాట. It is usually the guilt which can lead to a lot of psychiatric complications down the line. It is not usually the masturbation which can lead to other complications. It is usually the guilt. ఆ గిల్ట్ ఉండడం వల్ల లైక్ బాడీ ఇమేజ్ ఇష్యూస్ రావడము, లేకపోతే రియల్ లైఫ్ ఇంటిమసీలో ప్రాబ్లమ్స్ రావడము, యాంగ్జైటీ ఫీచర్స్, డిప్రెసివ్ ఫీచర్స్ అనేవి మనం కామన్‌గా చూడడం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఇది అంతా కాకుండా ఈ ప్రాబ్లమ్ ఒక్కసారి మొదలైంది అని అంటే ఆ మనుషుల్లో కాన్ఫిడెన్స్ అన్నది కూడా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మాస్టర్బేషన్ వల్ల ఎటువంటి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉండవు. బట్ ఈ గిల్ట్ అనేది ఉంది అని అంటే దాన్ని మనము విత్ సింపుల్ ట్రీట్మెంట్స్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దట్. ఐదర్ సైకియాట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సింపుల్ ట్రీట్మెంట్‌తో మనం మంచిగా ఇంప్రూవ్ అన్నది చేసుకోగలం. డోంట్ హెసిటేట్ టు రీచ్ ఔట్ టు ఎ ప్రొఫెషనల్ ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ ఎనీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్.